హాయ్ అండి, నమస్తే. నేనైతే ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు వేసుకుని కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. తర్వాత బ్రౌన్ కలర్ వచ్చినాక అలా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీడిపప్పు కలిపి పేస్ట్ చేసుకున్నాను. అది వేసుకున్నాను. అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. తర్వాత మటన్ ముక్కలు వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి మటన్ ముక్కలను. తర్వాత మటన్లో నుంచి నీరు వస్తుంది కదండి, అది ఉడికే వరకు 10 నిమిషాలు మూత పెట్టి అట్టిపెట్టుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా. ఆ తర్వాత 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మళ్ళీ ఉప్పు వేసాం కదా, నీరు వస్తుంది, అది కూడా నీరు ఉడికిపోయే వరకు మూత పెట్టుకొని 10 మినిట్స్ అలా ఉండాలి. తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. అది సిమ్లో పెట్టుకుని 20 మినిట్స్ దాకా ఉడికించుకోవాలండి. తర్వాత మూత తీసి చూసి 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి. మళ్ళీ అది కూడా మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, నువ్వులు, కొంచెం జాపత్రి వేసుకుని వేయించుకుని మసాలా పొడి వేసుకున్నానండి. తర్వాత దించే ముందు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అవుతుందండి మటన్ కర్రీ. టేస్టీగా ఉంటుంది.